ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి మా ఫ్రెండ్తో ఆడిషన్కి వెళ్ళినందుకు ఇలా జరుగుతాయని అసలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోనుకుంటే వీడియోని చివరిదాకా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే నేను బస్ పాస్ అప్లై చేసుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నాను. పొద్దున్నే మా ఫ్రెండ్ కాల్ చేసి బస్ పాస్ అప్లై చేసుకోవడానికి కాలేజ్కి వెళ్దామన్నాడు. ఇంకా వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాను. ఏంటో మా వాడు ప్రతి ఒక్కటి సడన్గా ప్లాన్ చేస్తాడు. వాడు పరుగులు తీయటమే కాకుండా నా చేత కూడా పరుగులు తీపిస్తాడు. మీ బ్యాచ్లో ఇటువంటి ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా తొందర రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా బస్ రాగానే వెంటనే ఎక్కేసి టికెట్ తీసేసుకున్నాను. మా ఏరియా నుంచి మా కాలేజ్కి 3 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా బస్ స్టాప్లో దిగేసి ఇద్దరం కలిసి బస్ పాస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని పక్కనే ఒక టెంపుల్ ఉంటే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ నుంచి కాలేజ్కి వెళ్ళే దారిలో ఒక ఫ్రెండ్ కలిసాడు. ఇలా ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ కాలేజ్కి వెళ్ళిపోయాము. కాలేజ్కి వెళ్ళగానే ఒక 5 నిమిషాలు పని పూర్తి అయిపోయి బస్ పాస్ మా చేతికి వచ్చేసాయి. ఇంకా బస్ పాస్ సెంటర్కి వెళ్ళి వెంటనే మా బస్ పాసులు తీసేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ గారు సినిమా ఆడిషన్కి వెళ్దామన్నాడు. ఇంకా అంతలా బతిలాడక కాదని లేక ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఇంకా ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు దాకా ఒక కామెంట్, ఒక షేర్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా.